KVR Maths Academy, Maths an Easy Way. వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగిన ఏపీ పాలిసెట్ 2022 మ్యాథ్స్కి చెప్పబోతున్నాను. అంటే ఏపీ పాలిసెట్లో 1 to 50 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఉంటాయి కదమ్మా. సో వాటి యొక్క ఆన్సర్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. రైట్? ఎస్. ఫస్ట్ క్వశ్చన్. If the slope of the line joining 2 points P2, 5 and Qx, 3 is 2, then the value of x is, right? So అంటే P2, 5, Qx, 3 స్లోప్ వచ్చి 2 ఇచ్చేసాడు, వాల్యూ ఆఫ్ x అని అడిగాడు. సో x ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ కదా. ఇది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఇచ్చాడు, డైరెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. రైట్? ఇది x1 y1 x2 y2 అనుకుంటే కనుక స్లోప్ ఫార్ములా ఏంటమ్మా? y2 మైనస్ y1 బై y2 minus y1 by x2 minus x1. So that implies 3 minus 5 by x minus 2 is equal to slope ఇచ్చేసాడు కదా 2. This is minus 2. Minus 2 by x minus 2 is equal to 2. 2 minus 2 అంటే ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అవుతుంది, minus 1. So minus 1 is equal to x minus 2. రైట్? minus 1 ఇటే minus 2 ఇటే పంపించేసాం అనుకోండి. minus 1 plus 2 is equal to x అంటే 1. x is equal to 1 అనమాట. ఆన్సర్ వచ్చి 1, ఆప్షన్ 1. రైట్? సో అలాగే సెకండ్ క్వశ్చన్. ఇఫ్ ద పాయింట్స్ P2, 3, Q, 5, K అండ్ R 6, 7 ఆర్ కొలీనియర్, దెన్ ద వాల్యూ ఆఫ్ K ఈజ్. చూడండి, ఈ బిందువులు సరేఖేయాలైతే K విలువ అని ఇచ్చాడు. రైట్? దీనికి ఏం చేస్తాం? మనకు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0 వేయాలన్నమాట. సరేఖీయాలు కొలీనియర్ అయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 0 ఉంటుంది కాబట్టి ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ఫార్ములా వేసి 0కి ఈక్వల్ చేస్తే కనుక మనకి ఆన్సర్ k ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది అనమాట. అంటే ఆప్షన్ 4. రైట్? మీరు ట్రై చేయండి. రైట్? ఎస్. అలాగే థర్డ్ క్వశ్చన్ చూడండి. AD బై DB ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇచ్చాడు. D ఈజ్ ప్యారలల్ టు BC ఇచ్చేసాడు కదమ్మా. ఏసీ టోటల్గా 5.6 ఇచ్చాడు. అయితే కనుక ఏఈ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ అమ్మే. ఈ 3/5 ఇచ్చాడు, ఇది టోటల్గా 5.6 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు. మనం ఏం చేయాలి? ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు 3/5 కాబట్టి ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు సి. ఏఈ బై ఈసీ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 3/5. రైట్? ఏఈ బై మనకి ఏఈ అడిగాడు కాబట్టి ఇక్కడ ఈసీని ఎలా రాసుకోవచ్చు? చూడండి, ఏసీ మైనస్ ఏఈ అని రాసుకోవచ్చు కదా. ఏసీ మైనస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు 3/5. ఏఈ బై ఏసీ హౌ మచ్? 5.6 మైనస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు 3/5 మా. రైట్? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి. 5 ఏఈ ఈజ్ ఈక్వల్ టు 3 5.6 ఎంత? 16.8 మైనస్ 3 ఏఈ. రైట్? చూడండి, ఇది టైప్ తీసుకొచ్చేయండి. 5 ఏఈ ప్లస్ మైనస్ 3 ఏఈ అవతలకి వస్తే 8 ఏఈ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 16.8. ఏఈ ఈజ్ ఈక్వల్ టు 16.8 బై 8 అంటే 2.1. అంటే ఆన్సర్ వచ్చి 2.1 సెంటీమీటర్స్ అనమాట. రైట్? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ద లెన్స్ ఆఫ్ ద డయాగనల్స్ ఆఫ్ ఎ రాంబస్ ఆర్ 30 సెంటీమీటర్స్ అండ్ 40 సెంటీమీటర్స్. దెన్ ద సైడ్ ఆఫ్ ద రాంబస్ ఈజ్. అంటే రాంబస్ యొక్క కర్ణాలు 30, 40 ఇచ్చాడమ్మా. అంటే రాంబస్ ఈ విధంగా ఉంటుంది కదా రాంబస్. సో దిస్ ఈజ్ 1 ఈజ్ 40, ఒకటి 40 ఒకటి 30 అంటే హాఫ్ ఎంత ఉంటుంది? ఇది 20, ఇదేమో 15. మనకి సైడ్ కావాలంటే 20 స్క్వేర్ ప్లస్ అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కదా. అంటే 20 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 400 ప్లస్ 225, 625 వచ్చింది. మరి రూట్ ఆఫ్ 625 చేయాలి కదా. ఇది రూట్ 625 అంటే 25 సెంటీమీటర్స్ అనమాట. అంటే ఆప్షన్ 3. రైట్? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీస్ ఇచ్చాడు. యాంగిల్ ఏడీసీ అడుగుతున్నాడు. ఏడీసీ ఇది ఎప్పుడు కూడా ఇందులో హాఫ్ ఉంటుంది. రైట్? ఇందులో హాఫ్ ఉంటుంది కాబట్టి ఇది 55 డిగ్రీస్ ఉంటుంది అనమాట. రైట్? సో ఆప్షన్ వచ్చి మనకేంటి? ఇది సెకండ్ ఆప్షన్. రైట్?
నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఇందులో ఏమి ఇచ్చాడు మనకి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 17 ఇచ్చాడు, రేడియస్ వచ్చి 8 ఇచ్చాడు. మనకి లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ కావాలి. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఫార్ములా ఏంటమ్మా, రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 17 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్. దిస్ ఈస్ హౌ మచ్, 289 మైనస్ 64. Yes, that is equal to how much? Yes, 225 root of that is 50. So option is 3. Right? Next 7th one, cos A is equal to 4/5 ఇచ్చాడు, tan A అన్నాడు. cos A 4/5 అంటే కంపల్సరీ sin A ఎంత అవుతుందమ్మా, 3/5 అవుతుంది. అవునా? అంటే 3, 4, 5 ఆర్ పైథాగరన్ ట్రిప్లెట్స్ కాబట్టి ఇదిగో ఇది cos A కాబట్టి థీటాకి ఏకి ఇది 4, ఇది 5 అయితే ఇది కంపల్సరీ 3 అవుతుంది. ఇప్పుడు tan A ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే 3/4. రైట్? ఎస్. నెక్స్ట్ 8th క్వశ్చన్, cot 45 బై sin 30 ప్లస్ cos 30. cot 45 1, sin 30 హాఫ్, అలాగే cos 60 హాఫ్, 1/2 ప్లస్ హాఫ్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1 అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ చూడండి, tan 2, tan 4, tan 6 సో ఆన్ అప్ టు tan 88 అన్నాడు. చూడండి, tan 88ని tan 90 మైనస్ 2 అని రాసుకోవచ్చు, అంటే అది cot 2 అవుతుంది. దాని ముందుది tan 86 వస్తుంది, దాన్ని ఎలా రాసుకోవచ్చు, cot 4 అని రాసుకోవచ్చు. అంటే tan 2 cot 2 క్యాన్సిల్ అయిపోతాయి, tan 4 cot 4 క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే అన్ని క్యాన్సిల్ అయిపోతే మిగిలిది ఏంటమ్మా, అన్ని 1 అవుతుంది అనమాట. రైట్? ఎస్. నెక్స్ట్ tan theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 5, దెన్ tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta. చూడండి, ఇప్పుడు tan theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు కదా, tan theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ చేసామనుకోండి 5 స్క్వేర్. ఇది tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ 2 tan theta cot theta ఈజ్ ఈక్వల్ టు 25. రైట్? ఇక్కడ tan theta cot theta క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. ఇంకా మిగిలింది ఏంటి, tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 2 ట్రాన్స్ఫర్ తీస్తే -2 దట్ ఈస్ 23. రైట్? ఎస్. 11th, if x is equal to a sin theta and y is equal to b tan theta, then the value of a square by x square minus b square by y square. ఇక్కడ x is equal to a sin theta ఇచ్చాడు కదా, స్క్వేరింగ్ బోత్ సైడ్ చేసామనుకోండి ఏమవుతుంది, x స్క్వేర్ is equal to a స్క్వేర్ సైన్ స్క్వేర్ theta. రైట్? ఇప్పుడు x స్క్వేర్ ని టైప్ తీసుకొచ్చండి, సైన్ స్క్వేర్ theta ని టైప్ తీసుకొచ్చండి. 1/sin స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. వీడు అడిగాడు కదా, దాని ప్రకారం అంటే ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, కొసీకెంట్ స్క్వేర్ theta. అలాగే సేమ్ ఇచ్చేసామనుకోండి, బి స్క్వేర్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది 1/tan స్క్వేర్ theta అంటే cot స్క్వేర్ theta అవుతుంది అనమాట. సో ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై వై స్క్వేర్ చేస్తే కొసీకెంట్ స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta దట్ ఈజ్ ఈక్వల్ టు 1. రైట్? ఆప్షన్ 1. అర్థమైందమ్మా? నెక్స్ట్ సీకెంట్ theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దెన్ tan theta వాల్యూ. చూడండి, సీకెంట్ స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, మనకి సీకెంట్ దీన్ని సీకెంట్ theta ప్లస్ tan theta ఇంటూ సీకెంట్ theta మైనస్ tan theta అని రాసుకోవచ్చు కదమ్మా, ఈజ్ ఈక్వల్ టు 1. అంటే సీకెంట్ theta ప్లస్ tan theta ఇదేమో ఎక్స్ కదా, సో సీకెంట్ theta మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 1/x అవుతుంది. రైట్? ఇప్పుడు ఏం చేద్దాం, మనకి tan theta అన్నాడు కాబట్టి సీకెంట్ theta ప్లస్ tan theta, secant theta plus tan theta is equal to x. ఇదేమో secant theta minus tan theta is equal to 1/x. సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి, ఇది మైనస్ ఇది ప్లస్ ఇది మైనస్ అవుద్ది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 tan theta is equal to x minus 1/x. రైట్? ఎస్. ఇదేమో x ఇంటూ x స్క్వేర్ మైనస్ 1/x అవుద్దమ్మా.
మరి ఇది tan theta కదా, 2 ఇటే పంపించామనుకో x స్క్వేర్ మైనస్ 1/2x, x స్క్వేర్ మైనస్ 1/2x, ఇది ఆన్సర్. రైట్. నెక్స్ట్ sin theta బై 1 ప్లస్ కాస్ theta. దీన్ని రేషనలైజ్ డినామినేటర్ చేసామనుకోండి, ఇది sin theta బై 1 ప్లస్ కాస్ theta ఇంటూ 1 మైనస్ కాస్ theta బై 1 మైనస్ కాస్ theta అమ్మా. ఇది sin theta ఇంటూ 1 మైనస్ కాస్ theta బై, చూడండి 1 ప్లస్ కాస్ theta ఇంటూ 1 మైనస్ కాస్ theta అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ theta అంటే sin స్క్వేర్ theta వస్తుంది. 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ theta అంటే sin theta sin స్క్వేర్ thetaలో 1 టైం క్యాన్సిల్ అవుతుంది, అంటే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే sin theta మిగులుతుంది, అంటే 1 మైనస్ కాస్ theta బై sin theta. ఇది ఆప్షను, థర్డ్ ఆప్షన్ అనమాట. రైట్. నెక్స్ట్, the ratio of the length of the pole and the shadow is 1:3, then the angle of elevation of the sun is, చూడండి ఇది పోల్ అనుకుందాం అనుకోండి, పోల్ హైట్ వచ్చి 1, షాడో వచ్చి √3 అట. సో అయితే కనుక ఇది ఎలివేషన్ అంటే సూర్యకిరణాలు భూమితో ఏర్పరిచి ఊర్ధ్వ కోణం, ఈ తేటా ఎంత అంటున్నాడు. సో tan theta తీసుకున్నాం అనుకోండి, tan theta ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 1/√3. దేనికి సమానం అమ్మా tan theta? 1/√3 అంటే tan 30కి సమానం కదా, ఎస్ 30 degrees. రైట్. నెక్స్ట్, ఇఫ్ 2 towers of heights h1 and h2 subtend angles of 45 degrees and 30 degrees respectively at the midpoint of the line joining their feet, then the ratio of h1:h2 is, చూడండి 2 పోల్స్ ఉన్నాయట, ఇది హైట్ h1, ఇది హైట్ h2. సో ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి ఒకటేమో 45 డిగ్రీస్ చేస్తుంది, ఒకటేమో 30 డిగ్రీస్, ఇది 45, ఇదేమో 30 డిగ్రీస్. రైట్. సో మిడ్ పాయింట్ అన్నాడు కాబట్టి ఇది ఎక్స్, ఇది ఎక్స్ అవుతుంది. రైట్. tan 45 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ tan 45 దట్ ఈజ్ ఈక్వల్ టు h1/x, అంటే ఇదేమవుతుంది 1 కదమ్మా, 1 ఇంటూ ఎక్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు h1 అయింది. మరి ఇక్కడ tan 30 తీసుకున్నాం అనుకోండి, ఇది h2/x, tan 30 అంటే √3 ఈజ్ ఈక్వల్ టు h2/x, అంటే x ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమైంది √3h2. రెండు ఈక్వల్ కదమ్మా, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు h1, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు √3h2, రెండు ఎక్స్లే కాబట్టి ఈక్వల్. సో h1 ఈజ్ ఈక్వల్ టు √3h2. h2 టైప్ తీసుకొచ్చేయండి, h1/h2 ఈజ్ ఈక్వల్ టు √3/1, అంటే √3/1 అంటే √3:1. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్, సంభావ్యత కానిది, కింది వాటిలో ఒక ఘటన సంభావ్యత కాదట, అంటే 1/3 అవుతుంది, 33% అంటే అవుతుంది, 0.3 అన్న అవుతుంది, 7/6 కెనాట్ బి మోర్ దాన్ 1 కదా. సో ఇది 1 కంటే ఎక్కువ అవ్వదు కదా, అందుకని 7/6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if a card is selected at random from a deck of 52 cards, then the probability of getting a red face card is, red face card అటమ్మా. యాక్చువల్లీ ఫేస్ కార్డ్స్ వన్ సూట్కి ఎన్ని ఉంటాయమ్మా, 3 కార్డ్స్ ఉంటాయి. అంటే రెడ్ అంటే ఏముంటాయి, డైమండ్స్, హార్ట్స్, అంటే 6 ఉంటాయి టోటల్గా, 6/52 ఎంతమ్మా, 2 3s are 2 26 are 3/26. రైట్. ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్, 2 dice are thrown together, the probability of getting the same number on both dice is, అంటే 2 పాచికలను ఒకేసారి దొర్లిస్తే వాటి ముఖాలపై ఒకే సంఖ్యను పొందగల సంభావ్యత. ఒకే సంఖ్య అంటే ఏంటి, 1 1, 2 పాచికలను దొర్లించినప్పుడు 1 1, 2 2, 3 3, 4 4, 5 5, 6 6, ఇవే కదమ్మా ఉంటాయి. సో ఎన్ని వచ్చినాయి మొత్తం, 6 ఈవెంట్స్, కాబట్టి 6/36 అంటే 1/6. రైట్. నెక్స్ట్, ఏ బాక్స్ కంటైన్ 3 బ్లూ, 2 వైట్, 4 రెడ్ బాల్స్, అంటే టోటల్గా ఎన్ని ఉన్నట్టు 3 + 2 + 4 9. If a ball is drawn at random from the box, what is the probability that it will not be a white ball? Will not be a white అంటే బ్లూ కానీ రెడ్ కానీ అవ్వచ్చు, అంటే 3 + 4 7, 7/9. నెక్స్ట్, the mean of 12 numbers is 19,
ఈ 4 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ నెంబర్ దెన్ ద న్యూ మీన్ ఈజ్ ఏం చేయాలి అంటే 12 నెంబర్స్ సగటు వచ్చి 19 అట. ప్రతి నెంబర్ నుంచి 4 తీసేయగా వస్తే కొత్త సగటు అంటున్నాడు. చివరికి మనం కూడా ఏం చేయాలి 19 మైనస్ 4 తీసేయాలి అంటే ఆన్సర్ వచ్చి 15. రైట్. నెక్స్ట్ ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ కే దెన్ ద వాల్యూ ఆఫ్ కే ఈజ్ చూడండి మీన్ ఇచ్చాడు, మార్క్స్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. దీని యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మీన్ అంటే ఏం చేయాలి మొత్తం ఇవి అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ కదా, మల్టిప్లై చేయండి. కే ఇంటూ కే కే స్క్వేర్ ప్లస్ 8k ప్లస్ 3k స్క్వేర్ ప్లస్ 4 8 జా 32k ప్లస్ 3 5 జా 15k బై టోటల్ అన్నీ యాడ్ చేసామనుకో 15k ఈజ్ ఈక్వల్ టు మీన్ ఇచ్చేసాడు కదమ్మా కే అని ఎస్కే. చూడండి ఇది కే స్క్వేర్ ప్లస్ 3k స్క్వేర్ అంటే 4k స్క్వేర్ ప్లస్ 8 ప్లస్ 32 40 ప్లస్ 15 55 k ఈజ్ ఈక్వల్ టు 15k నా టైప్ ట్రాన్స్ఫర్ చేసేయండి 15k స్క్వేర్. చూడండి ఈ టైప్ పంపిస్తాం అనుకో 55k ఈజ్ ఈక్వల్ టు ఈ టైప్ ట్రాన్స్ఫర్ చేస్తే 11k స్క్వేర్. రైట్. 55 బై 11 ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ బై k. 11 5 ఇది k స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే k ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. రైట్. ఆన్సర్ ఈజ్ 5. రైట్. నెక్స్ట్ ఇఫ్ your data has 25 observations arranged in ascending order then which of the following observation represents the median అంటే 1 నుంచి 25 అబ్జర్వేషన్స్ ఉన్నాయండి, అవి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసామంట. సో వాటి యొక్క మధ్యగతం మీడియన్ ఎన్నో అబ్జర్వేషన్ అవుతుంది అంటున్నాడు. సో 1 2 3 సో ఆన్ అలాగే 25 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, అంటే కంపల్సరీ మీడియన్ మిడిల్ అవుతుంది కాబట్టి 13th అబ్జర్వేషన్. రైట్. The mode and median of a frequency distribution are 5 and 10 respectively then the mean is అంటే మన మీన్ మోడ్ మీడియన్ మధ్య రిలేషన్ తెలుసు కదమ్మా. ఎస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. మనకి తెలియంది ఏంటమ్మా, మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మోడ్ ఇచ్చేసాడు, మీడియన్ కూడా ఇచ్చేసాడు. సో మనకు కావాల్సింది మీన్ కావాలి. సో మోడ్ ఎంత ఇచ్చాడు 5 ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ అంటే 3 ఇంటూ 10 మైనస్ 2 ఇంటూ మీన్ ఇలా వేద్దాం, ఏఎం అని వేద్దాం. రైట్. 3 10s 30 నీట్ ట్రాన్స్ఫర్ చేసేయండి. 5 మైనస్ 30 అవుతుంది మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఏఎం. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 25 బై 2 ఈజ్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ అంటే 25 బై 2 అంటే ఎంతమ్మా 12.5. రైట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి డిటర్మైన్డ్ గ్రాఫికల్గా నిర్ధారించలేమంటే ఏంటది, ఎస్ మీన్ని మనం గ్రాఫికల్గా డినోట్ చేయలేమన్నమాట. రైట్. నెక్స్ట్ ఇఫ్ ద మోడ్ ఆఫ్ ద డేటా 2 4 6 7 5 10 6 7 2k plus 1 9 7 13 ఈజ్ 7 దెన్ ద వాల్యూ ఆఫ్ k. దీని యొక్క మోడ్ ఇచ్చేసాడు 7 అని ఇచ్చేసాడు ఆల్రెడీ, కాబట్టి ఇది ఈ 2k plus 1 కూడా 7కి ఈక్వల్ చేయాలి. 2k plus 1 ఈజ్ ఈక్వల్ టు 7, 2k ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 1 అంటే 6, k ఈజ్ ఈక్వల్ టు 6 బై 2 3 అనమాట. రైట్. ఎస్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ హ్యాస్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే అది ఎలా ఉండాలి, సో డినామినేటర్లో అది 1 బై 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఈ ఫామ్లో ఉంటే కనుక అది టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇక్కడ చూడండి 7/40 అయితే అలాగే రాసుకోవచ్చు మనం. రైట్. ఎస్. ఆన్సర్ వచ్చి 7/40. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్. చూడండి ఇర్రేషనల్ నెంబర్ కానిది √4. రైట్. నెక్స్ట్ ఇఫ్ p and q are positive integers such as p is equal to a cube b square and q is equal to ab cube where a and b are prime numbers then HCF of p and q. చూడండి p is equal to ఏమి ఇచ్చాడమ్మా, a cube b square అంటే a ఇంటూ a ఇంటూ a ఇంటూ b ఇంటూ b. రైట్. q is equal to a b cube అంటే a ఇంటూ b ఇంటూ b ఇంటూ b. సో ఇందులో కామన్గా ఉన్నాయి
ఏఏ బీబీ బీబీ. హెచ్సిఎఫ్ ఏమవుద్ది? కామన్గా ఉన్నాయి రాయాలి. హెచ్సిఎఫ్ అంటే ఏ ఇంటూ బి ఇంటూ బి, ఏబి స్క్వేర్. అంటే ఆన్సర్ వచ్చి ఇది. రైట్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 196. 196 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసామనుకో, 298 జా, 249 జా, 7 7 జా, అంటే 2 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. చూడండి, సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్, ఎక్స్పోనెంట్స్ అంటే ఇవే వస్తాయి కదా, 2 + 2 4. ఆన్సర్ వచ్చి 4. According to the fundamental theorem of arithmetic, if p divides a square where a is a positive integer, then చూడండి, if p divides a square అంటే p divides a ఆల్సో వస్తుంది. p divides a divides p కాదు, a square divides p కాదు, p divides a. ఇది ఆప్షన్. రైట్. నెక్స్ట్ 31 చూడండి, if log a by b plus log b by a is equal to log a plus b, then అని ఇచ్చాడు. చూడండి, లాగ్ ఏ బై బి ప్లస్ లాగ్ ఏ బై బి అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఏ బై బి ఇంటూ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ బి. చూడండి, ఏ క్యాన్సిల్ అయ్యి బి క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది. అంటే ఇక్కడ బోత్ సైడ్స్ లాగ్ టెర్మినేట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ ఏముంటుంది? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలెక్షన్స్ ఈజ్ నాట్ ఏ సెట్? సమితి కానిది. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్, ఇది గ్యారంటీగా బాయ్స్ అనేది సెట్ అవుతుంది. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్, ఇది సెట్టే. ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ ఇలాంటివి వచ్చినప్పుడు అది ఎప్పుడు కూడా సెట్ అవ్వదు కదమ్మా. సో ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. నల్ సెట్, సింగిల్టన్ సెట్, ఇన్ఫైనైట్ సెట్. చూడండి, x is a real number, it is an infinite set, right? So see this one, x is a whole number less than 0 అంటే x less than 0 హోల్ నెంబర్స్ ఉంటాయమ్మా, హోల్ నెంబర్స్ 0 నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇది నల్ సెట్, శూన్య సమితి. నెక్స్ట్, x is an even prime number, 2 ఒకటే ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ సింగిల్టన్ సెట్, ఏకమూలక సమితి. అంటే ఏకి 2 ఎక్కడున్నాయి? 2 ఉన్నాయి. బికి 3 ఇది ఒకటి. సో ఆప్షన్ 3. చూడండి, సికి 1. సరిపోయింది కదమ్మా. ఎస్. నెక్స్ట్ 34, ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై. అంటే కామన్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు అన్నట్టు. ఆన్సర్ 4. నెక్స్ట్ ఈ చూడండి, ఇన్ ఏ క్లాస్ 60 స్టూడెంట్స్ ఆర్ దేర్. 45 students like music, 50 students like dance, and 5 students like neither. Then the number of students in the class who like both music and dance. అంటే 60 students లో 45 students మ్యూజిక్ ఇష్టపడతారట, 50 students డ్యాన్స్ ఇష్టపడతారంట, 5 మాత్రం ఏది ఇష్టపడరు. అయితే కనుక 2 ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 60లోని అసలు ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది? 2 ఇష్టపడిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా 55 మెంబర్స్ ఉన్నారు. 2 అంటే 45 మెంబర్స్ ఏమో మ్యూజిక్ అంటే ఇష్టం, 50 ఏమో డ్యాన్స్ అంటే ఇష్టం. టోటల్గా ఎంత ఇది? 95. 95లో మిగిలిన వారు ఇక్కడ టోటల్ ఎంతమంది ఉన్నారు? 55. అంటే 2 కలిపి ఇష్టపడే వాళ్ళు 95 - 55 40 స్టూడెంట్స్ అనమాట. రైట్. నెక్స్ట్ 36, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 sets such that A union B is equal to A intersection B, then which of the following is correct? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అయిందంటే కంపల్సరీ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ సెట్స్ అయి ఉండాలి. సో ఏ ఈక్వల్ టు బి. రైట్. 37, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్? పాలినామియల్ నాట్ ఏ పాలినామియల్ అంటే ఎప్పుడు పాలినామియల్ అవ్వదు? ఎక్స్కి రూట్ ఉండకూడదు, ఎక్స్ అనేది డినామినేటర్లో ఉండకూడదు. సో అలాంటివి ఏమున్నాయి చూడండి. సో అన్నిటికి ఎక్స్కి ఎక్కడా కూడా రూట్ లేదు. ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో ఉంది. సో ఎక్స్ కెనాట్ బి యాజ్ ఇన్ డినామినేటర్, కాబట్టి ఇది ఆన్సర్. రైట్. ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ x + 1 × x² - x + x⁴ - 1. చూడండి, ఎక్స్తో మల్టిప్లై చేసినప్పుడు x⁴ని ఇక్కడ x⁴ అనేది వస్తుంది కదా. సో 5 ఈజ్ ద డిగ్రీ అనమాట. బహుపది పరిమాణం 5. రైట్. ఆప్షన్ 4.
Next, if the sum of the zeros of the quadratic polynomial kx square plus 2x plus 3k is equal to the product of its zeros, then the value of k is. చూడండి, సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ అట. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ అంటే మైనస్ 2/k. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అంటే 3k/k. k క్యాన్సిల్ అయిపోతే 3 మిగిలింది. ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు కదా, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా. సో మైనస్ 2/k ఈజ్ ఈక్వల్ టు 3. k నీటే పంపిస్తాం అనుకో, మైనస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు k. సో ఆన్సర్ ఈజ్ 1. రైట్. నెక్స్ట్ 40. నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇన్ ద గ్రాఫ్ షోన్. ఎన్ని జీరోస్ ఉన్నాయి చూపించమంటున్నాడు. రైట్. చూడండి, ఎప్పుడు జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది గ్రాఫ్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసిందో సో అది పాయింట్ కింద డినోట్ చేస్తాం, అది నెంబర్ ఆఫ్ జీరోస్ కింద డినోట్ చేస్తాం. చూడండి 1, ఇక్కడ 2, 3. కాబట్టి ఆన్సర్ వచ్చి 3 అనమాట. చూడండి ఆప్షన్ 4. రైట్. నెక్స్ట్ 41st వన్. The value of k for which the pair of linear equations kx minus y is equal to 2 and 6x minus 2y is equal to 3 has unique solution is. యూనిక్ సొల్యూషన్ అవ్వాలంటే ఏంటమ్మా అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 కదా. అంటే ఇక్కడ k/6 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 -1/-2. ఈ క్యాన్సిల్ చేసేయండి. ఇదేమో k ఈజ్ నాట్ ఈక్వల్ టు 6 అవతల పంపితే 6/2. 3 times k ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. ఆన్సర్ ఈస్ దిస్ వన్. Right. Next 42. The pair of equations y is equal to 0, y is equal to -7 has. ఇవి ఎప్పుడు కూడా x యాక్సిస్ ప్యారలల్ గా ఉంటాయి కాబట్టి రెండు ప్యారలల్ లైన్స్ నో సొల్యూషన్. రైట్. చూడండి నెక్స్ట్ 43rd క్వశ్చన్. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 65. ఫాదర్ ప్లస్ సన్ 65 అంటమ్మా. అండ్ ద ట్వైస్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 50 years. ట్వైస్ ద డిఫరెన్స్ అంటే 2f minus 2s is equal to 50 years. రైట్. అయితే కనుక ఫాదర్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇది మనకి 2f minus 2s కదా. సో దీన్ని ట్వైస్ చేయండి. 2f plus 2s is equal to 265 is 130. రెండు యాడ్ చేద్దాం. ఈ రెండు క్యాన్సిల్ చేసేస్తే 4f is equal to 180. f is equal to 180/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 45. అంటే ఫాదర్ ఏజ్ ఎంతమ్మా 45 years. అర్థమైందా. రైట్. నెక్స్ట్ ద 15 సమ్ ఆఫ్ ద ఏపీ -10 -5 0 5 అండ్ సో ఆన్. చూడండి ఏ15 అంటే అమ్మా a ప్లస్ 14d. ఇక్కడ ఏ ఎంతమ్మా -10 ప్లస్ 14 ఇంటూ డి ఎంత -5. -10 అంటే +10 అవుతుంది. దట్ విల్ బి 5 అవుతుంది. అంటే -10 ప్లస్ 14 5 is 70. దట్ ఈజ్ ఈక్వల్ టు 60. ఆప్షన్ 2. రైట్. ఎస్. నెక్స్ట్ ఇఫ్ ద ఫస్ట్ అండ్ ఫోర్త్ టర్మ్స్ ఆఫ్ ఏ జీపీ ఆర్ 1 and 27 రెస్పెక్టివ్లీ, దెన్ ద కామన్ రేషియో ఈజ్. చూడండి ఫస్ట్ టర్మ్ ఇచ్చేసాడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటమ్మా. సో ఫోర్త్ టర్మ్ ఈజ్ అంటే ar³ ఈజ్ ఈక్వల్ టు 27 ఇచ్చాడు. రైట్. సో ఇక్కడ ఏ సబ్స్టిట్యూట్ చేసామనుకో 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 1 ఇంటూ r³ ఈజ్ ఈక్వల్ టు 27. దట్ ఎంప్లాయిస్ r ఈజ్ ఈక్వల్ టు 3. అంతే కదా. ఆప్షన్ 3. నెక్స్ట్ 46. ABC are in AP, XYZ are in GP, then the value of x power b minus c, y power c minus a, z power a minus b. ఇది చూడండి, ఇది డైరెక్ట్గా ఏపీ జీపీ అంటే తీసుకుంటే రాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చి తీసుకుందాం. ఏబిసిఆర్ ఇన్ ఏపీ అన్నాడు కాబట్టి ఏబిసిని 1 2 3 అనుకుందాం. మరి ఎక్స్వైజెడ్ని 2 4 8 అనుకుందాం. చూడండి ఈ జీపీలో ఉన్నాయి, ఈ ఏపీలో ఉన్నాయి. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఎక్స్ పవర్ అంటే 2 పవర్ బి మైనస్ సి, బిలోంచి సి సబ్ట్రాక్ట్ చేద్దాం. 2 - 3 అంటే -1 ఇంటూ వై పవర్, వై అంటే ఎంతమ్మా 4 తీసుకున్నాం కదా, 4 పవర్ సి మైనస్ ఏ అంటే 3 - 1 2 ఇంటూ
జెడ్ పవర్ ఏ మైనస్ బి. జెడ్ అంటే ఎంత తీసుకున్నాం? 8 తీసుకున్నాం. ఏ మైనస్ బి 1 మైనస్ 3 ఏ మైనస్ బి కదమ్మా. 1 మైనస్ 2 మైనస్ 1 అంటే 2 పవర్ మైనస్ 1 ఇంటూ 2 పవర్ మైనస్ 1 అంటే 1/2 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ 8 పవర్ మైనస్ 1 అంటే 1/8. 2 8 జా 16, 8 8 క్యాన్సల్ అయిపోతే 1 మిగిలింది. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది అనమాట? 1. సో ఇలాంటివి ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసి చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ 47th. ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ P2, 3 ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎన్ని యూనిట్ల దూరం అంటే 3 యూనిట్స్. అంతే కదా. వై యాక్సిస్ నుంచి అయితే 2, ఎక్స్ యాక్సిస్ నుంచి అయితే 3 యూనిట్స్. సో ఆప్షన్ ఈస్ 3. Next 48. The quadrant in which the point divides the line segment joining the points 7, -6 and 3, 4 in the ratio of 1:2 internally lies is. అంటే ఈ రెండింటిని ఇంటర్నల్గా 1:2 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది అని అడుగుతున్నాడు. రైట్. చూడండి, అంటే ఇది x1 y1, x1 y1, x2 y2, ఇదేమో m1 m2 రేషియో అనుకొని చేస్తే మనకి పాయింట్ వస్తుంది కదా. ఆ పాయింట్ అనేది మీరు ట్రై చేయండి. అది యాక్చువల్లీ 4th క్వాడ్రంట్లో వచ్చిందనమాట. అంటే ఇక్కడ అంతా చేస్తే స్పేస్ సరిపోదు కాబట్టి చేయట్లేదు. రైట్. నెక్స్ట్ 49. ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద వెర్టిసెస్ -4, 0, 4, 0 అండ్ సి 0, 3. చూడండి, ఇలాగే వేసామనుకోండి. ఇక్కడ 1 2 3 4 అంటే సమ చేయకుండా డైరెక్ట్ చెప్తున్నాను నేను. ఇక్కడ -1 -2 -3 -4. ఇక్కడ ఇది 0 కదమ్మా. 1 2 3 0, 3 అంటే ఇక్కడి నుంచి ఇదిగోండి -4, ఇక్కడేమో +4. చూడండి, ఇక్కడ నుంచి డిస్టెన్స్, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉందా? సో అదేంటి, ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది? ఎస్, ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది 3, ఇది 4 కాబట్టి ఇది కంపల్సరీ 5 అయ్యే అవకాశం ఉందా లేదమ్మా? అకార్డింగ్ టు పైథాగరస్ థియరం. రైట్. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ దిస్ వన్. రైట్. 50th one. A -2 1, 2, B 2, -1, C 3, 1 are 3 vertices of a parallelogram. Then the 4th vertex is. చూడండి, ప్యారలోగ్రామ్ ఉందమ్మా. ఓ ప్యారలోగ్రామ్కి ఇక్కడ A -1, 2, B 2, -1 ఇచ్చాడు, C 3, 1 ఇచ్చాడు. అలాగే D ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ DX, Y అనుకుందాం. ఎప్పుడు కూడా ప్యారలోగ్రాము అయినప్పుడు సో దానికి ప్యారలోగ్రామ్ డయాగనల్స్ డ్రా చేసి వాటి యొక్క మిడ్ పాయింట్ ఈక్వల్ చేస్తే ఈ 4th పాయింట్ వచ్చేస్తుంది. అంటే దీని యొక్క మిడ్ పాయింట్, దీని యొక్క మిడ్ పాయింట్ సేమ్ కాబట్టి చూడండి, దీని యొక్క మిడ్ పాయింట్ ఇక్కడ -1 అంటే మిడ్ పాయింట్ ఏమొస్తుంది? x1 + x2/2, y1 + y2/2 కదమ్మా. ఇక్కడ -1 + 3/2, 2 + 1/2 ఈజ్ ఈక్వల్ టు ఇది 2 + x/2 y - 1/2. అంతే కదమ్మా. సో 1 ఇక్కడ 3 - 1 అంటే 2/2. 2/2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 + x/2కి ఈక్వల్ చేయొచ్చు. సో ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2 - 2 అంటే 0 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అలాగే ఇక్కడ y - 1/2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 + 1 3/2. 3/2 2 2 క్యాన్సిల్ అయిపోతే y ఈజ్ ఈక్వల్ టు 3 - 1 ట్రాన్స్ఫర్ దిస్ సైడ్ +1. y ఈజ్ ఈక్వల్ టు 4 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది అనమాట. సో 0, 4 ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఏమా అర్థమైనయా? ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.